హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాల్టి మన టాపిక్ ఏంటి అంటే నైట్రిక్ ఆక్సైడ్ని వాడి డ్రగ్ రెసిస్టెంట్ నిమోనియాని ఎలా క్యూర్ చేయవచ్చు అన్నటువంటిది. సో ఇక్కడ మనం చూస్తే రీసెంట్గా ఒక స్టడీ ఏం తెలిపింది, హై డోస్ నైట్రిక్ ఆక్సైడ్ని కనుక మనం ఇన్హేల్ చేస్తే దట్ ఈస్ అబౌట్ 300 ppm అనమాట. అది మనం డైరెక్ట్గా ఇన్హేల్ చేయటం ద్వారా ఈ డ్రగ్ రెసిస్టెంట్ నిమోనియా నుంచి మనం బయటపడవచ్చు అన్నట్టుగా ఒక స్టడీలో తేలిందనమాట. సో గమనించాలి, డ్రగ్ రెసిస్టెంట్ నిమోనియా అన్నటువంటిది ఎస్పెషల్లీ ఈ సూడోమోనాస్ ఎరుగనోసా అన్నటువంటి దీని నుంచి వస్తుందన్నమాట. సో జనరల్గా ఏంటి అంటే మనకి ఐసీయూస్ ఇవన్నీ పెట్టినప్పుడు మనకి ఏదైతే ఇన్హలేషన్ కోసం పెడుతూ ఉంటారో దాని నుంచి వచ్చేటటువంటి ఆ తేమ ద్వారా మనకి లంగ్స్లోని ఆల్వియోలై, బ్రాంకై వీటిలోకి వచ్చేసరికి ఫ్లూయిడ్ అన్నటువంటిది ఏర్పడుతుందన్నమాట. అది నిమోనియా లాగా ఫామ్ అవుతుంది. సో అది క్యూర్ అవ్వకపోవటం అన్నటువంటిది, అంటే ఎంత మందులు వాడినా కూడా అది క్యూర్ అవ్వకపోవడం ఈ డ్రగ్ రెసిస్టెంట్ నిమోనియా అనేసి పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్ లంగ్ ఆల్వియోలైకి సంబంధించి. సో కామన్గా యాంటీబయాటిక్స్ని యూజ్ చేయటం ద్వారా కూడా ఇది వస్తుందన్నమాట. సో ఫ్రీక్వెంట్గా మనం చూస్తే హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా అనేసి కూడా అంటూ ఉంటాము. మరి ఈ వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియా అని చెప్పేసి అంటే ఏంటి, ఎక్కువ వెంటిలేటర్స్ మీద ఉంటారా, సో వాళ్ళలో ఎక్కువ ఈ ఫ్లూయిడ్స్ అన్నటువంటివి లంగ్స్లో ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. అలా సో క్లినికల్ కాంప్లికేషన్స్ ఏముంటాయి ఈ డ్రగ్ రెసిస్టెంట్ నిమోనియా వల్ల అంటే చూడండి, డిలేడ్ ఆర్ పూర్ రెస్పాన్స్ అన్నటువంటిది యాంటీబయాటిక్స్కి ఉండటం, లేదా హాస్పిటలైజేషన్ అన్నటువంటిది ఎక్కువ ఉండటం, ఐసీయూలో ఎక్కువ ఉండాల్సి రావటం, అలాగే సెప్సిస్ అంటే ఏంటి, ఒక వ్యాధికి రెస్పాండ్ అవ్వకపోవటం అనమాట. అలాగే ఆర్గాన్ ఫెయిల్యూర్ లాంటివి జరగటం, డెత్ లాంటివి రావటం, అలాగే హెల్త్ కేర్ కాస్ట్లు పెరుగుతాయి, హెల్త్ కేర్ సిస్టమ్స్ మీద బర్డెన్ అన్నటువంటిది పెరుగుతుంది. సో ఇవన్నీ డ్రగ్ రెసిస్టెంట్ నిమోనియా వల్ల ఉండేటటువంటి ఇంప్లికేషన్సే. మరి ఇక్కడ చూడండి, హెల్తీ లంగ్ అన్నటువంటిది ఇలా హెల్తీ ఆల్వియోలై మరియు బ్రాంక్యోలీ ఇలా ఉంటే ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి, ఆల్వియోలైలోకి ఫ్లూయిడ్ అన్నటువంటిది వచ్చి చేరుతుంది. సేమ్ బ్రాంకియోల్లో కూడా ఫ్లూయిడ్ అన్నటువంటిది వచ్చి చేరటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళలో ఆ శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. మరి నైట్రిక్ ఆక్సైడ్ అన్నాం, ఇది ఒక కలర్లెస్ అలాగే గ్యాషియస్ మాలిక్యూల్. మరి ఇందులోకి ఏంటి అంటే చూడండి, స్టేబుల్ ఫ్రీ రాడికల్ అన్నటువంటిది ఉంటుంది కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుందన్నమాట. అంతేకాదు ఇక్కడ ఈ సెల్ మెంబ్రెన్స్లోకి ఈజీగా వెళ్ళటానికి ఈ యొక్క ఫాస్ట్ రియాక్షన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే దీని యొక్క హాఫ్ లైఫ్ అన్నటువంటిది కూడా చాలా తక్కువ. హాఫ్ లైఫ్ అంటే ఏంటి, ఒక మాలిక్యూల్ పూర్తిగా డికే అయ్యేటటువంటి ఆ సమయం ఏదైతే ఉంటుందో దాంట్లో హాఫ్, అది ఎంతకాలం ఉంటుంది అన్నట్టుగా. ఈ నైట్రిక్ ఆక్సైడ్కి అయితే మినిమం మనం చూస్తే సెకండ్స్ నుంచి మినిట్స్ వరకే ఉంటుందన్నమాట. అలాంటి బాగా రియాక్ట్ అయ్యేటటువంటి ఒక ఇది ఈ నైట్రిక్ ఆక్సైడ్ అన్నటువంటిది. మరి దీన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. చూడండి, నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ ఏ కలర్లెస్ గ్యాస్. సో ఇది కామన్గా మనకి సెల్స్, అలాగే బ్లడ్ ఫ్లో, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ సపోర్ట్ వీటన్నిటికీ సంబంధించి, అలాగే బ్లడ్కి మధ్య ఈ కమ్యూనికేషన్కి సంబంధించి సెల్స్కి మధ్య ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. మరి మెడికల్ రిలవెన్స్ ఏంటి అంటే ఇది చూడండి, హోస్ట్ డిఫెన్స్ మెకానిజమ్స్ని ఇది హోల్డ్ చేస్తుందన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు యాక్టివ్ నైట్రోజన్ స్పీషీస్ని ఇది క్రియేట్ చేస్తుంది. సో హోస్ట్లో అంటే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో వాటిలోకి వచ్చేసరికి రియాక్షన్ అన్నటువంటిది చేపడుతుందన్నమాట. దాంతో ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏ, ప్రోటీన్స్, మెంబ్రెయిన్స్ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. సో డైరెక్ట్గా మనం ఈ నైట్రిక్ ఆక్సైడ్ని ఎక్కువ మొత్తంలో పీల్చుకున్నప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా వాటి అంటే ఆ బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏ ఇవన్నీ కూడా పాడైపోతాయి. సో దానివల్ల ఇది త్వరగా క్యూర్ అవుతుందన్నమాట. అలాగే హై డోస్ తీసుకుంటే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఈ బ్యాక్టీరియల్ లోడ్ అన్నటువంటి తగ్గిపోతుంది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నటువంటిది లేకుండా. అలాగే ఇక్కడ చూడండి, ఎండోథీలియం డిరైవ్డ్ రిలాక్సింగ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఎండోథీలియం అన్నటువంటిది ఏంటి, ఒక సెల్కి సంబంధించి లోపలి లేయర్ అన్నమాట. సో దీని ద్వారా కార్డియోవాస్కులర్ బయాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసింది. సో ఇక్కడ ఎండోథీలియం డిరైవ్డ్ రిలాక్సింగ్ ఫ్యాక్టర్గా ఈ యొక్క నైట్రస్ ఆక్సైడ్ని కనుక్కున్నందుకు గాను 1998వ సంవత్సరంలో ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది కూడా వచ్చింది. సో ఇది బ్లడ్ ఫ్లోకి సంబంధించి, వాటి యొక్క లేయర్స్కి సంబంధించి, అలాగే మనము ఈ నైట్రస్ ఆక్సైడ్ని మనం ఇన్హేల్ చేయటం ద్వారా మనకి ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏ కావచ్చు, అలాగే వాటిపైన ఉన్నటువంటి మెంబ్రెయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి.
సో మనకి డ్రగ్ రెసిస్టెంట్ నిమోనియాని కంట్రోల్ చేయటంలో ఈ నైట్రస్ ఆక్సైడ్ యొక్క పాత్ర అన్నటువంటిది చాలా కీలకం అన్నట్టుగా రీసెంట్ స్టడీ అన్నటువంటిది మనకి తేల్చి చెప్పింది. ఇక్కడ చూడండి, ఏఎంఆర్ మరియు పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఈ నైట్రస్ ఆక్సైడ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది చూస్తే నాన్ యాంటీబయాటిక్ థెరప్యూటిక్ ఆప్షన్గా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, ప్రతిసారి మనకి ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి ప్రతిసారి కొత్త కొత్త మందులు అన్నటువంటి వాడాల్సిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుంది. అలాగే లాస్ట్ రిసార్ట్ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద డిపెండెన్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో వాటిని ఎక్కువ మొత్తంలో వాడుతూ ఉండటం వల్ల ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నటువంటిది ఇంకా పెరుగుతూ వస్తుంది. సో దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఐసీయూస్, వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియా మరియు సివియర్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇప్పుడు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి గ్లోబల్గా ఇటు మనం చూస్తే WHO దగ్గర నుంచి అందరూ కూడా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని ఈ మధ్య హైలైట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో ఇది ఒక మేజర్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్గా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ గ్లోబల్ ఎఫర్ట్స్కి అలైన్ అయ్యి ఈ నైట్రస్ ఆక్సైడ్ అన్నటువంటి తన యొక్క కాంట్రిబ్యూషన్ అందిస్తోంది. సో సింపుల్గా చెప్పాలి అంటే నైట్రిక్ ఆక్సైడ్ అన్నటువంటిది మనకి డ్రగ్ రెసిస్టెంట్ నిమోనియా నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఎలాగా? లార్జ్ క్వాంటిటీస్ అంటే 300 ppm వరకు డైరెక్ట్గా ఇన్హేల్ చేయడం ద్వారా ఈ డ్రగ్ రెసిస్టెంట్ నిమోనియా నుంచి బయటపడవచ్చు అన్నట్టుగా రీసెంట్గా ఒక స్టడీలో తేలింది. సో ఇది ఈ డ్రగ్ రెసిస్టెంట్ నిమోనియా మరియు నైట్రిక్ ఆక్సైడ్కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.